బ్యాక్ టు న్యూస్. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో పెద్ద పోలీస్ సంచారం టెన్షన్ పుట్టిస్తుంది. 5 రోజులుగా రాజానగరం, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో పోలీస్ సంచరిస్తూ ఉండడంతో స్థానిక ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. అలాగే ఆ రహదారి గుండా ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందో అని బెంబెలెత్తిపోతున్నారు. తాజాగా వీబీసీ కళ్యాణ మండపం సమీపంలో పోలీస్ సంచరిస్తూ ఉండడం వాహనదారులు కంటపడింది. దీంతో ఆ భయం కాస్త ఇంకా ఎక్కువైంది. పెద్ద పోలీస్ సంచారంతో అలర్ట్ అయిన అధికారులు స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు పెద్ద పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు బోనులు, డ్రోన్ కెమెరాస్, అలాగే ట్రాప్ కెమెరాలతో అటవీశాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పులిని బంధించేంత వరకు స్థానిక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. మాధవి, తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం, రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పులి గత 5 రోజుల నుంచి కూడా సంచరిస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం మనం చూసుకుంటే కనుక పిడింగోయ, రఘునందపురం పరిసర ప్రాంతంలో పులి ఉన్న అంటే పాదముద్రల ఆధారంగా అటవీ శాఖ అధికారులు పులిని పట్టుకునేందుకైతే మాత్రం ప్రయత్నాలు ముమ్మరం చేశారని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి అంటే పులిని పట్టుకునేందుకు పూణే నుంచి ప్రత్యేకమైన బృందం కూడా బయలుదేరినట్టు కూడా కొంత సమాచారం అయితే మాత్రం తెలుస్తుంది. అయితే పులి పాదముద్రల ఆధారంగా పులి ఆరోగ్య పరిస్థితి కానీ పులిని ఏ విధంగా ఉంది అనే అంశంపై పూర్తి స్థాయిలో అధికారులు నివేదిక అయితే మాత్రం ప్రారంభించారు. అయితే పులి పాదముద్రల ఆధారంగా పులి బరువు ఎంత ఉంది, దాని ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, దాని తర్వాత అంటే విజువల్స్లో చూసిన అనంతరం కూడా అంటే పులి పాదముద్రలతో పాటు పులి మలం ద్వారా కూడా దాన్ని టెస్ట్ చేయడం ద్వారా దాని ఆరోగ్య పరిస్థితి కనుగొంటారు. ఆరోగ్య పరిస్థితి కనుగొన్న తర్వాత పులిని ఏ విధంగా పట్టుకోలే అనే అంశంపై పూర్తి స్థాయిలో అధికారులు అయితే మాత్రం ముమ్మరమైన ఏర్పాట్లు అయితే మాత్రం చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు మాధవి. అయితే ప్రస్తుతానికైతే మాత్రం మనం చూసుకుంటే కనుక సుమారుగా ఈ పులి బరువు అయితే ఒక 300 నుంచి 400 కేజీలు బరువు ఉండే అవకాశం ఉందని చెప్పి ఒక ప్రాథమిక అంచనా అయితే వేస్తున్నారు. దీని వయసు 2 సంవత్సరాల వయసు ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా మనకు చూసిన పరిస్థితులు అనుగుణంగా కనుక అయితే మాత్రం ఎక్కడా కూడా మనుషులపై ఎటువంటి దాడి అయితే చేయలేదు. ఈరోజు అంటే ప్రస్తుతానికి తూర్పుగోదావరి జిల్లాలో గత 5 రోజుల నుంచి కూడా పులి సంచారం అయితే మాత్రం మనం గుర్తిస్తున్నాము. నిన్న రాత్రి అయితే వీడియో కూడా పులి ఏ విధంగా నడుచుకుంటుంది, పులి ఎలా నడుస్తుంది, ఎంత బరువు ఉంది, ఎంత పరిమాణంలో ఉంది అనే అంశం అయితే మాత్రం వీడియో ఆధారంగా అయితే చూసిన పరిస్థితుల నేపథ్యంలో సుమారుగా 600 కిలోమీటర్లు జర్నీ చేసి పులి ఇక్కడికి వచ్చి ఉంటుందని చెప్పి ప్రాథమిక అంచనా అయితే మాత్రం ఇటు అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం వేస్తున్నారు. ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మీదుగా ఈ ప్రాంతానికి వచ్చి ఉంటుందని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఇప్పటి వరకు కూడా పులి అయితే మాత్రం ఒక ఆవు పైన, లేగదూడ పైన కూడా దాడి చేసింది. ఆ తర్వాత ఈ రోజు ఉదయం అయితే మాత్రం రఘునందపురంలో ఒక గేదె పైన కూడా దాడి చేసి దూడను కూడా తీసుకెళ్లిపోయిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొన్న నేపథ్యంలో అయితే ఇప్పటి వరకు కూడా అంటే పులి ఎక్కడైతే సంచరిస్తుందో ఆ ప్రాంతంలో బోన్లు అయితే మాత్రం అంటే పులికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్న బోన్లు కూడా ఏర్పాటు చేశారు. బోన్లతో పాటు ట్రాప్ కెమెరా, డ్రోన్ కెమెరాలతో కూడా నైట్ విజన్ ఉండే కెమెరాలను కూడా ఏర్పాటు చేసి పులి ఎక్కడెక్కడ సంచరిస్తుందో పులి ఉనికిని కనిపెట్టేందుకైతే మాత్రం అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా అంటే పులి ఏ ప్రాంతంలో అయితే సంచరిస్తుందో ఇటు రాజానగరం నియోజకవర్గం కానీ లేకపోతే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాలలో కూడా పాఠశాలలు కూడా సెలవు ప్రకటించాడు. ప్రతి గ్రామంలో కూడా మైక్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి. ఎవరు కూడా ఒంటరిగా బయటికి రావద్దు. రాత్రి సమయంలో పొలం పనులకు కానీ బయట ఒంటరిగా నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఒంటరిగా తిరగద్దని చెప్పి ఇప్పటికే అధికారులు సూచనలు కూడా చేసిన పరిస్థితులు అయితే మాత్రం ఇక్కడ నెలకొంటున్నాయని కూడా మనం చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అంటే ఎన్టీసీ అంటే దీనికి సంబంధించి నేషనల్ టైగర్ కన్వర్షన్ అథారిటీ ఎన్టీసీఏ అప్రూవల్ అయితే మాత్రం కంపల్సరీ తీసుకోవాలంటే పులిని పట్టుకోవాలన్నా, పులిని తరలించాలన్నా, సురక్షితంగా పులిని తిరిగి అభయారణ్యాలకు తరలించాలన్నా సరే ఎన్టీసీఏ అప్రూవల్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే అన్ని రకాల ఏర్పాట్లు అధికారులు అయితే మాత్రం సిద్ధం చేశారు. దీన్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు మాధవి. థ్యాంక్ యూ సతీష్.